యేసు నామములో మీ అందరికీ నా నిండు వందనాలండి. దేవుడు మహాకృప, మనమందరము ఇలాగ ఉండుట దేవుడి చిత్తం, దేవుడికి ఇష్టం. యేసు ప్రభు వారిని ఆరాధించే క్రమంలో మానవ జాతికి చాలా మేలు ఉన్నది. ఎలాంటి మేలు అంటే ఎలా జీవించాలో నేర్పుతుంది దేవుని యొక్క వాక్యం. ఎలా మాట్లాడాలో నేర్పుతుంది, ఏమి చేయాలో నేర్పుతుంది. ఎలా తినాలో, ఎలా త్రాగాలో, ఎలా వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏమి చేయాలో అన్నీ కూడా చాలా చక్కగా నేర్పే అద్భుతమైన దేవుని యొక్క గ్రంథం బైబిల్ గ్రంథం. చాలాసార్లు మనము ఈ భూమి మీద బ్రతుకుతున్న కొద్ది కాలం ఇతరులకు లాభంగా మారాలి. కనీసం మనల్ని కనిన వారికైనా మనము ఆనందాన్ని ఇవ్వాలి, మనల్ని కనిన వారిని సంతోషపెట్టాలి. ఈ భూమి మీద చాలాసార్లు గమనిస్తున్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించడం మానేసే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులను ప్రేమించట్లేదు. పిల్లల వల్ల తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నారు. పిల్లల మాట తీరు బాగులేదని, పిల్లల వ్యవహార శైలి బాగులేదని, పిల్లల వ్యవహారం హృదయాన్ని గాయపరిచినట్టుగా మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం ఏమని చెప్తూ ఉందంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి మాట నేనే చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి మాట నుండి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని రాస్తుంది. అంటే జ్ఞానము గలవాడు తన తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖాన్ని కలిగజేస్తాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఇంకా ముందుకు వెళ్తే అంటది, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 21వ మాటను గమనిస్తారు. మీరు కొద్ది నిమిషాలండి, జాగ్రత్తగా ఓపికతో వినండి. ఈ 5-6 నిమిషాలు వినడానికి చాలామందికి ఓపిక తక్కువ. దేవుడి మాటలు వింటే మన యొక్క కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఇక రాయబడిన మాట, బుద్ధిహీనుని కనిని వానికి వ్యసనము కలుగును, తెలివి లేని తండ్రికి సంతోషము లేదు. అంటే తెలివి లేనివాడిని కనడం వల్ల, బుద్ధి తక్కువ పనులు చేసినోడు వల్ల ఆ తండ్రికి దుఃఖమే, ఆ తండ్రి కన్నీరే, ఆ తండ్రి ఏడుస్తూనే ఉంటాడు, ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ జీవితాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ఏం పడితే మాట్లాడిస్తూ ఉంటాడు. తల్లిని ఏం మాట్లాడాలో తెలియదు, తండ్రిని ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఏది నోటుకొస్తే అది మాట్లాడుతుంటే ఆ తల్లి వేదన, ఆ తండ్రి బాధ బయటికి చెప్పుకోలేరు. బిడ్డ ఏంటి ఇలా తయారయ్యాడని. అవును, దుఃఖమే. ప్రియమైన బిడ్డలారా, మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించండి. మీ తల్లిని గాయపరిచే మాటలు వాడకండి. మీ తండ్రికి అశాంతిని కలిగించే బిడ్డగా ఉండకండి. వారు మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, ప్రయోజకులు చేయాలని తపన పడ్డారు. మీరు ప్రయోజకులు కాకపోతే అది వాళ్ళ తప్పు కాదు, కానీ మీరు నేర్చుకోవలసిన విషయం దేవుని యొక్క మాటలు. తల్లిదండ్రులను సంతోషపెట్టండి. బైబిల్ అంటుంది ఇంకా ముందుకెళ్తే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తాం. అక్కడ రాయబడిన మాట, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ మాట, బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చెను, భార్య తోడి దేవుడికి మహిమ కలుగును. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చెడ్డ పేరు తెస్తాడట. వాడు బుద్ధి తక్కువ పనులు చేస్తాడు. రోడ్డు మీద ఎలాగెళ్తాడో తెలియదు, రోడ్డు మీద ఎలా మాట్లాడతాడో తెలియదు, ఎవరితో ఏ గొడవ తీసుకొస్తాడో తెలియదు. రోజుకు భయమే ఈ తల్లికి తండ్రికి. ఏమండి, వాడు నెమ్మది కలిగి వస్తాడా, లేకపోతే ఏదైనా గొడవలు తీసుకొని వస్తాడా అని. అవును ప్రియమైన బిడ్డ, నీవు నీ మీద ఒక నమ్మకం కుదరాలి నీ తల్లికి నీ తండ్రికి.
వాడెక్కడున్నా మంచి పనులే చేస్తాడు, వాడెక్కడున్నా మంచి ఆలోచన కలుగుతాడు, ఆమె ఎక్కడున్నా నాకు చెడ్డ పేరు తేదు అన్నట్టుగా. ఏమండి, అలాగే ఆత్మీయ తండ్రి అనగా పాస్టర్ గారు కూడా తన దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసాలందరినీ బిడ్డలుగా చూస్తాడు. ఆ బిడ్డలు చాలా బాగుండాలని కోరుకుంటాడు. ఆ బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే చాలా బాధేస్తుంది. కొంతమంది మీద నమ్మకం ఉంటుంది ఆ సేవకుడికి, వారు నమ్మకంగా ఉంటారు, వారు ఖచ్చితంగా ఈరోజు మందిరానికి వస్తారు, లేకపోతే ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క మాటలు వింటారు, ఖచ్చితంగా సేవలో వారు భాగస్థులు అవుతారు అనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ ఆ పని చేయకపోతే ఆ సేవకుడు కూడా మనసు చాలా బాధేస్తుంది. అవును, దేవుడికి కావలసింది ఆయన సన్నిధిలో నమ్మకస్తులు, దేవుడికి కావలసింది తల్లిదండ్రులను ప్రేమించేవారు, దేవుడికి కావలసింది నీవు తల్లిని తండ్రిని సంతోషపెట్టాలని. ప్రియమైన కొడుకా కూతురా అని ఆయన పిలుస్తూ, ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తూ ఉన్నావా? సన్మానించకపోతే నేర్చుకో. ఏమండి, నేను అక్కడక్కడ వింటూ ఉంటాను, ఏమండి తండ్రి మీద చేయి చేసుకుంటారట చాలాసార్లు, తల్లిని ఇష్టం వచ్చినట్టుగా కొడతారట చాలాసార్లు. ఏమండి, ఇది చాలా బాధాకరమైన విషయం. నీ తండ్రి మీద చెయ్యి వేసావు అంటే నీకు ఒక కాలం వస్తుంది, నీవు కూడా వయసుకు వస్తావు, ఆ వయసులో నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మర్చిపోవద్దు, నీ తల్లిని దూషించొద్దు, నీ తండ్రిని అపహాసం చేయొద్దు. ఒకరోజు నీకు ఆ స్థితి వస్తుంది, మర్చిపోవద్దు. ఆ వయస్సు నీకు వచ్చినప్పుడు నీకు అర్థమవుద్దు, అయ్యో నేను ఆ రోజు నా తల్లిని అవమానపరిచాను అని. అది ఆలోచించి నీ జీవితాన్ని గడపగలిగితే బాగుంటుంది. నీ వలన వారు సంతోషించాలి, నీ వలన వారు ఆనందించాలి, నీ వలన వారికి పేరు రావాలి, నీ వలన వారి జీవితంలో అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. ఏమండి, గమనించండి, దేవుడు వాక్యం చాలామందికి అర్థం కాదు. దేవుడి వాక్యం అర్థం కాదు కాబట్టి ఇది మత గ్రంథం అనుకుంటున్నారు. ఇది మత గ్రంథము కాదు, ప్రపంచాన్ని శాసించే గ్రంథం, ప్రపంచాన్ని నిలబెట్టే గ్రంథం, ప్రపంచానికి బుద్ధి చెప్పే గ్రంథం, జ్ఞానం ఇచ్చే గ్రంథం. బైబిల్ ఉంటుంది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24, 25 వచనాలు మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను అని రాసింది. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి కదూ. ఏముంది? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగుతుందట. జ్ఞానము గలవాని కనినవాడు ఆ బిడ్డ వల్ల ఆనందిస్తాడు తండ్రి. అబ్బా, నా కొడుకు ఎంత మంచోడురా, నా తండ్రి నా కొడుకు ఎంత జ్ఞానవంతుడురా, నా కొడుకు ఎంత నీతిమంతుడురా, నా కొడుకు వల్ల నాకు ఆనందం ఉందని 10 మందికి చెప్పుకుంటాడు. లేకపోతే ఆ తండ్రి ఏం చెప్తాడు తెలుసా? ఆ బుద్ధి లేనుడు కన్నాను, నాకు రోజుకు దుఃఖమే. ఏం పనులు చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు, బాధపడతాడు. బిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నా ఆ తల్లి, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. మన కన్న తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలట. అలా చేసినప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. అలా చేయకపోతే బాధపడతాడట. అందుకే ప్రసంగికారుడు అంటాడు, నేను ఆ బుద్ధి లేనోడుకు బుద్ధున్నోడుకు నేను ఆస్తి సంపాదించి పెడతాను, ఆడి జ్ఞానం తక్కువ పనులు చేస్తే నేను ఎంత కష్టపడింది కూడా వ్యర్థమే. ఇంత కష్టపడతానా, ఇదంతా వ్యర్థమే. ఎందుకు సంపాదన? ఆడు బుద్ధి తక్కువడు, ఆడు నా కొడుకు బుద్ధి తక్కువడు, ఆడికి ఇచ్చిన సుఖం లేదు, వాడు వ్యర్థంగా కష్టపడతాను. నేను ఇప్పుడు కష్టం చేసి రూపాయి కూడబెట్టి నేను ఆడిగిస్తే వాడు పనికి మళ్ళీ పనులు చేశాడు, అయ్యో ఇది కూడా వ్యర్థమే అని బాధపడకూడదట నీ తండ్రి. ఏముంది అక్కడ? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఇలా మాట్లాడుతుంది దేవుడి వాక్యం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, వాడు జ్ఞానము గలవాడై ఉండును,
బుద్ధిహీనుడై ఉండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతట మీదను వాడు అధికారయుండును. ఇదిను వ్యర్థమే. ఇదిను నేను ఎంత కష్టపడి ఇంత ఎస్టాబ్లిష్ చేసి బిల్డింగ్లు కట్టి వ్యాపారాలు చేసి రూపాయి దాచి వాడికి అధికారం ఇస్తే వాడు బుద్ధి తక్కువ పనులు చేస్తే ఏమి ప్రయోజనం? అది కూడా వ్యర్థమైన ప్రయాసే. ప్రియమైన తల్లిదండ్రులారా, ఒకవేళ ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా కొడుకుకి నా కూతురికి ఎక్కడికో అందలం ఎక్కించేయాలని వీడి కాయ కష్టం చేసి ఏమి తినకుండా, ఏమి కట్టుకోకుండా, ఏమి అనుభవించకుండా పిచ్చి పనులు చేస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులకి నా మనవి ఏమిటంటే, అలా అంత ఏమి చేయని అవసరం లేదు. ఏమంటే నీవు ఇవ్వవలసిందేది ఇవ్వు, నువ్వు కష్టపడిందేదో కష్టపడు. నీ పిల్లలకి నేర్పవలసింది బుద్ధి, జ్ఞానం, ఆస్తి కాదు. అవి ఇస్తే నీవు సంపాదించింది కూడా వాడు వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. లేకపోతే నీవు ఇచ్చిన దాన్ని వాడు పాడు చేస్తాడు, నీకు చెడ్డ పేరు చేస్తాడు. నీ కష్టమంతా కూడా రోడ్లు బాలు చేస్తాడు, తాగుడికి బానిస అవుతాడు అనుకుందాం, వ్యభిచారానికి, అన్నిటికీ నీవు కష్టపడింది అక్కడ ఖర్చు పెడతాడు. ఇది కూడా వ్యర్థమే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీ వలన వారు ఎలా ఉన్నారు? నీ వలన నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? ఈ మాటలు విన్న మీరందరూ కూడా ధన్యులు. ఈ రోజు నుంచి నీ తల్లిని నీ తండ్రిని ఆనందపెట్టే పనులు చేయండి. అది మీకు దీవెన. ఈ కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ దినమంతా ఆయన రెక్కల చాటును భద్రపరుస్తాడు. ఆమె